హాయ్ నేను సతీష్. ఓటింగ్లో సూపర్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. గతంలో ఏ సీజన్లో తెలుగు బిగ్ బాస్లో జరిగిన ట్విస్ట్లు, ఆ ఓటింగ్లో హైలైట్స్ అన్ని వీడియోలో చెప్పబోతున్నా. దాంతోపాటు ఏంటంటే మార్నింగ్ కూడా నేను ఒక వీడియోలో చెప్పా కదా, అప్డేట్స్ హౌస్లో జరిగినవి జరగబోయేవన్నీ కలిపి ఇందులో మిక్స్ చేశాను. ఎందుకంటే లీక్స్ ఎవ్రీడే నేను అప్డేట్ చేసేవాడిని కదా, అవన్నీ కూడా ఈ ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్లో చెప్పేస్తా. గెస్ట్లు ఎవరు వస్తారు, టాస్క్లు ఏం ఆడిస్తారు, ఏ టాస్క్లు ఎవరు విన్ అవుతారు, అన్నింటితో పాటు ఎవరు ఏవీలు ఎప్పుడు టెలికాస్ట్ అయితే ఇప్పుడు ఇవాళకి సంబంధించి నాకున్న అప్డేట్ ప్రకారం నిఖిల్ ఆర్ నబిల్ వీళ్ళిద్దరికి సంబంధించి ఏవి కూడా ఫస్ట్ వాళ్ళతోనే ఓపెనింగ్ చేయబోతున్నారు. ఏ హౌస్ మేట్స్ జర్నీలు వాళ్ళైతే ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు, అంటే ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతారు కదా, బాగా గూస్ బంప్స్ అనే మాదిరిగా అలాంటివి కూడా చూడబోతాను. అయితే ఇంకోటి ఏంటంటే లైవ్ చూస్తే మాత్రం చాలా 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 బోరింగ్ అనిపించే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలా లేదు. ఈ వీక్ సీజన్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, ఒక రైవలరీ కొనసాగుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే అసలు చాలామంది అందుకే డిసప్పాయింట్ కూడా అయిపోయి, ఏం సార్ ఇది మాకైతే చూడాలనిపించట్లే, ఇంట్రెస్ట్ పోయింది, మొత్తం పోయింది, ఆ ఫ్లేవర్ మిస్ అయిపోయింది, అందువల్ల మేము చూడట్లే, మాకు నచ్చట్లే, అసలు మేము కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయామని కూడా చెబుతూ ఉన్నారు. కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయినాము, ఇంకా సీజన్ ఎప్పుడో ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపడేసినట్టుంది, ఫ్లాప్ అయిపోయింది, డిసప్పాయింట్, డిజాస్టర్ అని కూడా. ఎందుకంటే కంటెంట్ కూడా రావట్లే. ఎంతసేపు చూస్తే తలదువ్వు తలదువ్వుకుంటూ కాసేపు, మేకప్ రుద్దుకుంటూ కాసేపు, ఎట్లా మధ్యలో బిగ్ బాస్ ఒక పాట ఇస్తే ఎవరో వచ్చారని ఎదురు చూపులు చూడడం, ఒక గెస్ట్ వస్తే వాళ్ళతో కాసేపు ఆడతా పాడతా ఎంజాయ్ చేస్తా టైం పాస్ చేయడం, లాస్ట్కి వాళ్ళకి ఇంకా హౌస్ మేట్స్కి టైం పాస్ కాక పిచ్చికి ఇక దొంగ పోలీసు ఆడుకునే పరిస్థితి. ఇందాక ప్రోమో కూడా చూసాం కదా, కాస్త కోస్తా అవినాష్ ఉండబట్టి అదేనా హడావిడి సందడి, ఇంకా ఆయన కూడా వచ్చేస్తాడండి. అంటే ఇక ఎంత ఘోరంగా ఉండేదంటే అంత ఘోరంగా ఉండదు. అయ్యి బాబోయ్, లైవ్ ఎందుకు చూడాలి, ఎవరి కోసం చూడాలి, ఏం కంటెంట్ వస్తుందని చూడాలి, ఏం ఎంటర్టైన్మెంట్ వస్తుందని చూడాలి, ఏం ఎమోషన్స్ వస్తాయి, ఏమి లేదు. ఎవరి దిక్కున వాళ్ళు నలుగురు నాలుగు దిక్కులు కూర్చొని శూన్యంలోకి చూస్తూ, ఆకాశంలోకి చూస్తూ, ఆలోచించుకుంటూ అలా వెరీ బోరింగ్ అనిపించే పరిస్థితి. మరి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుంది అంటే చాలా మందికి అలాగ అనిపిస్తుంది, మెసేజ్లు పెడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే మార్నింగ్ వీడియోలో కూడా నేను నైట్ ఇన్స్టాలో కూడా పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేసి తర్వాత మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఆ ప్రభాకర్ ఆమెని కూడా వస్తారు, ఏదో సీరియల్ ఇల్లు ఇల్లాలో పిల్లలు అంట, ఆ సీరియల్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఆల్రెడీ హౌస్లో లైవ్లో టాస్క్లు అయితే ఆడిస్తారు. అట్లాగే ఇంకొన్ని లీక్స్ కూడా ఇప్పుడు చెప్పేస్తా. ఒక డ్రమ్ టాస్క్ అవుతుంది కదా, అది సీరియల్ టీం విన్ అవుతుంది, అంటే సీరియల్ టీం వర్సెస్ బిగ్ బాస్ టీం ఎట్లా ఉండబోతుంది అనమాట. ఈ టాస్క్లు ఆడిస్తుంటే అందులో సీరియల్ టీం విన్ అవుతుంది. అట్లాగే ఈ బెలూన్ బుట్టలో కట్టుకొని, బ్యాక్ బుట్ట కట్టుకొని అందులో బెలూన్స్ వేసేది ఉంది కదా టాస్క్, ఈ టాస్క్లు బిగ్ బాస్ టీం విన్ అవుతుంది అనమాట. వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి. మరొక టాస్క్ అవుతుంది, అదేంటంటే ఒక వాటర్ టబ్లో కొన్ని థింగ్స్, ఏమి యాపిల్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ వేస్తారు, డిస్ప్లేలో కొన్ని థింగ్స్ చూపిస్తే అక్కడ చూసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నోటుతో తీసుకుని పట్టుకుని పోవాలంట. ఇట్లా ఈ టాస్క్ కూడా సరదాగా ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్ టాస్క్లు ఆడిస్తూ ఉంటే ఇందులో కూడా సీరియల్ టీం విన్ అవుతుంది. సో మొత్తానికి ఇట్లా వీళ్ళు వచ్చి అటు సీరియల్ ఏమంటారు దాన్ని, స్వామికార్యం స్వకార్యం రెండు నెరవేరే మాదిరిగా ఇక్కడ కంటెంట్ ఎటు రావట్లేదు కాబట్టి సరే ఈ రకంగా ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం, జనరేట్ చేద్దాం అని ఒక ప్లానింగ్ అయితే. దాంతోపాటు ఏంటంటే సీరియల్స్ ప్రమోషన్ కోసం కూడా ఈ ఫన్ టాస్కులతో పాటు ఈ కార్యక్రమం అయితే నడిపిస్తూ ఉన్నారు. సరిగ్గా ఓటింగ్ అయితే మాత్రం గత సీజన్లలో ఎప్పుడు ఎన్నడూ చూడండి ఈ సీజన్లో చూడబోతున్నాం. ఊహకు అందని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్కి సంబంధించి ఓటింగ్ కన్నడ నుంచి కూడా జరుగుతుంది, కర్ణాటక నుంచి కూడా జరుగుతుంది. అది హైలైట్, అది ట్విస్ట్. ఎందుకంటే యాక్చువల్గా ఏమైందంటే సీజన్ స్టార్టింగే ఆదిలోనే హంసపాదన మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది బిగ్ బాస్కి సంబంధించి తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, ఇది పాన్ ఇండియా బిగ్ బాస్ అనే మాదిరిగా ఒక ఆ ఎమోషన్ ఏదైతే పోయింది అది అదే కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే దాని ఎఫెక్ట్ ఎట్లా పోయిందంటే ఆడియన్స్లో, జనరల్గా రెగ్యులర్గా బిగ్ బాస్ని చూసే ఆడియన్స్లో ఆ ఎమోషన్ మిస్ అయిపోయింది, ఆ కనెక్షన్ షో నుంచి కూడా మిస్ అయింది, ఆ బజ్ కూడా పోయింది, హైప్ లేకుండా పోయింది, ఇవన్నీ కూడా. అందువల్ల చాలామంది అబ్బా చూడట్లేదండి, అయిపోయిందండి, ఇంట్రెస్ట్ పోయిందండి, వచ్చేసేదని అయితే చూసుకుందాం, హోస్ట్ మారితే చూద్దాం, ఇది కూడా ఎక్కువగా వచ్చేసింది ఫీలింగ్. హోస్ట్ అయినా మారాలి, సీజన్ మారేకైనా చూద్దాం, అప్పుడు చూద్దాంలే, ఇంతకు ముందులాగా ఉండట్లేదండి, ఆ ఫ్లేవర్ పోయిందండి. ఎందుకంటే ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ కూడా ఎట్లా జరుగుతుందంటే బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఓట్లు వేస్తే ఓకే, అది కాకుండా అసలు షోని చూడకుండా చేసే వాళ్ళు కూడా విన్నర్ని డిసైడ్ చేసే స్థాయిలో ఓటింగ్ జరుగుతూ ఉండడం వల్ల కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా ఓటింగ్ కూడా ఎట్లా ఉందంటే నిన్నటికి ఇవాళకి మళ్ళీ తేడా వచ్చింది. నేను మార్నింగ్ వీడియో పెట్టా కదా, దానికి ఇప్పుడు కూడా తేడా ఉంది. గౌతమ్ స్పీడ్ చాలా స్పీడ్గా పెంచుతూ ఉన్నాడు. ఆయన ఎంత స్పీడ్ పెంచుతుంటే అంతకు మించిన స్పీడ్తో వేగంగా ఆయన కూడా వేగంగా అదే వేగంతో నిఖిల్ కూడా దూసుకుపోతున్నాడు. గౌతమ్ కృష్ణకి ఒక 4 ఓట్లు పడ్డాయి అనుకోండి, నిఖిల్కి ఏకంగా ఒక 6-7 ఓట్లు పడే పరిస్థితి వస్తుంది. ఇట్లా డామినేషన్ అయితే కనిపిస్తుంది స్పష్టంగా. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పుకుంటే ఫస్ట్ అయితే నిఖిలే ఉన్నాడు ఓవరాల్గా. నేను అనేది ఏంటి, కొన్ని వెబ్సైట్స్లో గౌతమే డామినేషన్ ఉన్నాడు, కొన్నింట్లో ఈక్వల్గా ఉన్నారు, కొన్నింట్లో నిఖిల్ ఉన్నాడు. కానీ నేను చెప్పేది యావరేజ్గా అన్నింట్లో కూడా చూసి
చెప్పాలి కదా, అది కదా ఫైనల్గా డిసైడ్ చేసేది. యావరేజ్ని బట్టి చూసుకుంటే ఇక్కడ అన్అఫీషియల్లో జరిగే అన్ని పోల్స్లో చూసుకుంటే సరే యావరేజ్గా ఎవరిది డామినేషన్ ఉంది అదే అక్కడ అఫీషియల్లో కూడా ఉంటుంది. అఫీషియల్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గతంలో కూడా మీరు చూసారు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మిక్సింగ్ కూడా చేసి చెబుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వారం కూడా చూసుకుంటే ప్యూర్లీ నిఖిలే ఉన్నాడు టాప్లో, ఏకంగా 46 to 49% జరుగుతుంది ఈయనకి, ఆ రేంజ్ ఓటింగ్ జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, ఇతనికేమో 36 నుంచి 38%, అతనికి 46 నుంచి 49 అయితే ఇతనికి 36 నుంచి 38%. ఇంత తేడా ఉంది ఇద్దరి మధ్య, ఇట్లా జరుగుతుంది. అయితే నాకు నైట్ ఎపిసోడ్ రివ్యూలో కదా ఒక మెసేజ్ పెట్టారు, ఎస్ ఏమంటే సార్ నిఖిల్కి కాంపిటీషన్ ఉండాలి అని గౌతమ్ని రెడీ చేశారు, బిగ్ బాస్ దానికి నాగార్జున కూడా సపోర్టు గౌతమ్ కోసం ఎస్ ఒక పోటీ ఉండాలి లెక్కనే గౌతమ్ని రెడీ చేశారు. నాగార్జున కూడా సపోర్ట్ ఏంటంటే నిఖిల్కి గెలిపిస్తారంటే నో డౌట్. నిజం చెప్పాలంటే ఏంటంటే సీజన్ 8లో విన్నర్ అనేవాడు లేడు అన్న ఫీలింగు వాళ్ళని గెలిపించాలి కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఈ గౌతమ్ కృష్ణ కూడా ఎలివేషన్ ఇచ్చి లేపాలి. ఆ కాంపిటీషన్ లేకపోతే ఎట్లా అయిపోద్ది, వార్ వన్ సైడ్ ఇంకా నల్లేరిపోయిన అడక ఏముంది నిఖిలే గెలిచి ఇంకా మొత్తంగా ఉన్న హైప్ కూడా పోద్ది, కాస్త కోస్త వచ్చింది అనుకుంటే అది కూడా ఇంట్రెస్ట్ పోద్ది. ఇంకా ఆయన ఉన్నాడు, ఆయన గెలవాలి, గెలిపించాలని మంచి పోటీ కూడా ఇవ్వాలి, ఇతను లేపాలి అనే ఉద్దేశంతో కావాలనే ఇట్లా ఏదో అటు ఇటు తిప్పి సీజన్ విన్నర్ అనేవాడు లేడు, లేకపోయినా సరే ఉన్న వాళ్ళలోనే గెలిపించాలి కాబట్టి ఏదో సోది చేసి నడిపిస్తున్నారు బిగ్ బాస్. మీరు ఈ నాగార్జున బిగ్ బాస్ కలిపని చెబుతూ మీరు వీడియో చేయడం కూడా వేస్ట్ అండి, షోనే చూడడం లేదు. అసలు చాలా మందికి మెసేజ్ పెట్టారు, నైట్ నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా మెసేజ్ ఉంటుంది, మన సబ్స్క్రైబర్ పెట్టినారు. అంటే అది కావచ్చు, అది కూడా కావచ్చు. ఎందుకంటే జనరల్గా ఏంటి ఎప్పుడు కూడా ఏ సీజన్లో అయినా సరే సేఫ్గా ఆడే వాళ్ళకి ఆడియన్స్ ఆదరణ అయితే ఉండదు. వాళ్ళు టాప్ 5 వరకు రావడమే గగనం అనుకుంటే విన్నర్ మెటీరియల్గా వెళ్ళడం అనేది ఎందుకు, విన్నర్ క్వాలిటీస్ అవి కాదు కదా. విన్నర్ మెటీరియల్ విన్నర్ క్వాలిటీస్ అనేవి సేఫ్ ప్లే ఆడరు, అవి ఉండవు. మరి ఇతను అలా ఆడుతుండేటప్పుడు కూడా మరి అంతకంటే ఎవరు లేరు. ఇంకా ఉన్న వాళ్ళలోనే నిఖిలే బెటర్ అనిపించుకున్న పరిస్థితి వచ్చింది. మిగతా వాళ్ళు కూడా అంత రైవలరీ కానీ ఆ స్పిరిట్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ సీరియస్నెస్ కానీ లేదు. అలాంటి దశలో ఉన్నోడు ఆయన. కొన్నిసారి ఆయనే విన్నర్గా వెళ్ళిపోతున్నాడు అంటే మినిమం పోటీ కూడా లేకుండా పోతే ఇంకేముంటుంది, అస్సలు ఉండకుండా పోద్ది, కంప్లీట్గా డెడ్ అయిపోద్ది అని లెక్క కావాలని లేపారంటే కావచ్చు, అది కూడా ఒక స్ట్రాటజీ కావచ్చు. మనం ఇన్ని రోజులు చూసిన దాన్ని బట్టి కూడా అర్థమైపోతూ ఉంది కదా. సో అయితే ఒకటేంటంటే గౌతమ్ కృష్ణని పోనీ సపోర్ట్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దామని ఎన్ని చేసినా సరే వీళ్ళు జస్టిస్ చేయలేరు. ఎందుకంటే ఈ సీజన్లో కంటెస్టెంట్ సెలక్షన్ అట్లా జరిగిపోయాయి. ఆయనకేంటి తెలుగు రాష్ట్రాలు ప్లస్ కన్నడ 2 రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మల్టీ లాంగ్వేజ్లో పాపులారిటీ ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ ఇచ్చి కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక కంటెస్టెంట్కి మాత్రమే పెడితే ఎట్లా ఉంటుంది ఆ కాంపిటీషన్. అయితే అది సెలక్షన్లోనే బిస్కెట్ అయిపోయిందని చెప్పొచ్చు. బాహుబలిలాగా ఆయన ఉంటే ఎక్కువ విపరీతమైన ఓటింగ్తో కన్నడ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో, ఇతనికేమో ఒక తెలుగు రాష్ట్రాలే కదా. ఇప్పుడు ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్ఫెయిర్ అని చెప్పాలి. అంత హైప్ ఉండేది, అంత ఫాలోయింగ్ ఉండే వాళ్ళతో ఢీ కొట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్ కృష్ణ రన్నర్ వరకు వచ్చాడంటే గ్రేట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ విన్నర్ స్థాయికి వచ్చేసాడు ఆయన, రీచ్ అయిపోయాడు. కానీ అంతకుమించి ఓటింగ్ ఏంటంటే అక్కడ షో చూసినా చూడకపోయినా వాళ్ళకున్న ఏకైక ఎమోషన్ ఏంటంటే మనవాడు అక్కడ తెలుగు బిగ్ బాస్లో గెలవడానికి రెడీగా ఉన్నాడు, మనం సపోర్ట్ చేద్దాం అనే ఎమోషన్. వాళ్ళకున్నది ఏకైక ఎమోషన్ అదే, మన కన్నడ వాడు తెలుగులో బిగ్ బాస్ విన్నర్ అవుతున్నాడు అని చెప్పుకోవాలి, ఆ ఎమోషన్ ఉంది వాళ్ళకి. సో అందువల్ల ఆ ఓటింగ్ అయితే పడతా ఉంది ఇంత లెక్కన. సింపుల్ అని చెబుతున్నా కదా, ఇప్పుడు 2-3 సార్లు చెప్పా, మరొకసారి కూడా చెబుతాను, ఎందుకంటే చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో గౌతమ్ ఉన్నాడు కదంటే ఉన్నాడు కరెక్టే, గౌతమ్కి ఏంటి ఇక్కడ ఒక 70-80 ఓట్లు పడతాను, పోనీ 90 ఓట్లు పడతాను. ఆయనకేంటి తెలుగు నుంచి ఒక 50 ఓట్లు పడితే కన్నడ నుంచి 50 పడితే 100 ఓట్లు కదా. మరి అలాంటప్పుడు ఎలా రీచ్ అవుతారు, దాటలేరు, రాదు ఆ ఫైట్, ఆ టచ్ చేసే పరిస్థితి దొరకట్లా. కానీ గట్టి ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా. ఇంకా 4 రోజులు ఉంది కనుక తీవ్రంగా చేస్తే అప్పుడేమో ఏదైనా జరిగితే జరగవచ్చేమో. కానీ ప్రస్తుతానికైతే ఆయన కనిపిస్తూ ఉంది. అయితే ఇది అన్ఫెయిర్ అని కూడా ఎక్కువ మంది అంటారు. ఎందుకంటే సీజన్ 3లో మీకు గుర్తుందో లేదో, నేను అప్పుడు పేర్లు చెప్పలేను కానీ ఒక కంటెస్టెంట్కి సంబంధించి వేరే రాష్ట్రం నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేయిస్తే ఎట్లా వేయిస్తారు, వాళ్ళు ఏమైనా ఇక్కడ షో చూస్తున్నారా, వాళ్ళకి పాపులారిటీ పలుకుబడి ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అట్లా ఎట్లా చేస్తారు. ఇక్కడ షో చూసి వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేయొచ్చు కానీ, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనెక్ట్ అవుతారు. సో ఆ రకంగా అప్పుడు వేస్తే బెటర్. కానీ అసలు కంప్లీట్గా షోయే చూడకుండా పేర్ టీమ్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ని పెట్టుకుని కావచ్చు, ఇట్లా ఎలా చేస్తారు బాట్స్ ఓటింగ్లు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, ఇది ఫెయిర్ అనిపించుకోదు కదా. పెద్ద దుమారం వచ్చింది, ఆ తర్వాత అది ఆగిపోయింది. సర్లే ఇంకెందుకు ఇలా ఆడియన్స్ కనెక్ట్ అయితే ఉందా లేకపోతే లేదు. సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే అనిపిస్తుంది. వాళ్ళకున్న ఎమోషన్ ప్రకారం ఏంటంటే ఎవరికి ఉండదు చెప్పండి, తెలుగు వాడికి తెలుగు ప్రాంతీయ ఏమైనా ఉండదో వాళ్ళకు ఉండదు కదా, అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు అందుకని నేను చెబుతా కదా, ఆయనకు అక్కడ నుంచి 50+50 మొత్తం 100 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 50 వస్తే, ఆ కన్నడ నుంచి 50 100 వస్తూ ఉంటే వీళ్ళకి ఒక 80-90 వచ్చినా సరే ఆయనే కదా వినర్ అవుతాడు. సో ఆ రకంగా జరుగుతుంది. ఇది గ్రేట్, ఎప్పుడు జరగంది, ఏ సీజన్లో కూడా జరగంది, ఇప్పుడు ఈసారి మాత్రం అలా జరుగుతుంది. అది నిజంగా
ఆయన అదృష్టం అనుకోవాలి, వీళ్ళ దురదృష్టం అనుకోవాలి. అంత ఎక్కువగా ముందు నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే వాళ్ళని తెచ్చి మీరు పోటీ పడండి అంటే అది సెటప్. ఇప్పుడు విష్ణుప్రియ ఆడిన ఆట చూసాం. ఆమె ఆడిన ఆట వేరే ఏ కంటెస్టెంట్ అయినా ఎంత వేగంగా ఫసక్ట్ అయిపోతారో, నేల గరిచేయడం అంటారు కదా, అట్లా ఉండేది. కానీ ఇన్ని రోజులు ఎట్లా ఉండగలిగింది? ఆ ముందు నుంచి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే కదా. ఇది ఇది డిఫరెన్స్ అనమాట. అందువల్ల సరే, ఇక ప్రేరణ కూడా ఎంత అంటే ఒక 8-9% ఆవిడ ఉంటే, ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు ఒక 5-6%. లాస్ట్లో అవినాష్ అయితే 4-5% ఇట్లా ఉంది. సో మరి చాలా మందికి అయితే ఎందువల్ల తెలియదు, కంటెంట్ రాకపోవడం. అసలు ఫస్ట్ చెప్పే కదా, ఆదిలోనే హంసపాద్ అని అడిగేది నామ్ తెలుగు బిగ్ బాస్ అని ఫీలింగ్ వచ్చేయడం కావచ్చు. ఆ తర్వాత నిజంగా వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కదా కొద్దిగా ఊపు వచ్చింది, సీజన్లో హైప్ వచ్చింది, కొద్దిగా ఎలివేషన్ వచ్చింది, కాస్త ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళ ఎంటర్టైన్మెంట్, ఆ రేట బ్యాచ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇతర తాలూకు రైవలరీ కావచ్చు. ఇతను రైవలరీ కూడా గౌతమ్ కృష్ణ ఇది ఎప్పుడు 8వ వారం అవుట్ అయిపోయిన తర్వాత నుంచి పీక్స్కి వెళ్ళింది. ఒక 4 వారాలు దడ 4 వారాలు నలుగురితో, ఒక వారం యష్మితో, ఒక వారం నిఖిల్తో, ఒక వారం పృథ్వీతో, ఒక వారం ప్రేరణతో అట్లా సాగింది. ఆ తర్వాత ఇంకా బాబు ఇంక ఇదే ఫ్లోలో, ఇదే ఫైర్తో, ఇదే స్పీడ్తో, ఇదే స్వాగ్తో వెళ్ళిపోతే ఈ సీజన్ టైటిల్ ఎగరేసుకుపోతాడేమో అనిపించింది ఏమో కానీ, ఆ తర్వాత నుంచి తొక్కుడు మొదలుపెట్టాడు అనమాట నాగార్జున. తొక్కుడు బెల్లతంతో ఆడుకుంటే ఇతను ఎమోషన్స్తో ఆడుకుని కంప్లీట్గా అతను డిసప్పాయింట్ చేసి, డిస్కరేజ్ చేసి, అసలు నాకు మాట్లాడడమే రాదు సార్, ఏమో సార్ నాదే తప్పేమో సార్, అంత అయోమయానికి గురి చేసేసి అత్యంత దారుణమైన ఆట ఆయనతో ఆడుకునేది. ఇది తప్పు. ఒక హోస్ట్గా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అది చేయకుండా చేసేవాళ్ళు ఇట్లా జరుగుతుంది. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీ ఫేవరెట్ ఎవరికి ఓటు వేసారో మెసేజ్ పెట్టండి. వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ మాత్రమే చెబుతాయి. ఈవినింగ్లో ఏంటంటే జరగబోయే అప్డేట్స్, లీక్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటా. ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్పటికప్పుడు చాలా అప్డేట్స్ మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.